హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపండు చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాము. ఏ పిల్లలైనా సరే, అప్పటి తరం పిల్లలైనా ఇప్పటి తరం పిల్లలైనా సరే ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్. మరి అది ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని దానిపై ఉన్న పీచు మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే ఒక 5 to 10 మినిట్స్లో తొందరగా నానుతుంది. నేనైతే వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాను. అది ఒక పక్కన పెట్టుకుని బౌలు. ఇలా 10 మినిట్స్ తర్వాత నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 1/4 కప్పు వరకు బెల్లం వేసుకొని అది కొంచెం కరిగించాలి. ఇలా కొంచెం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకుని కలపాలి. మనం ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి మనం కలుపుతూ ఉండాలి. హైలో పెట్టామంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలపాలి. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుని ఈ మిశ్రమాన్ని మనం ఆ స్టిక్స్ పైన పెట్టుకుంటే మనకి చింతపండు చాక్లెట్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.